ఈ ఏజ్‌లో ఉన్న బ్రెయిన్, ఎక్స్‌పీరియన్స్ అన్నీ పక్కకు పెట్టి, మళ్ళీ కొత్తవి స్టార్ట్ చేయాలనుకుంటే, నేను ఈ అలవాటు వదిలేస్తా. మళ్ళీ తిరిగి నా లైఫ్ ఎలా బిల్డ్ చేసుకుంటానో చెప్తా. ఇది మోటివేషన్ కోసమైతే కాదు. ఇది నా నిజం. నేను చిన్నప్పటి నుంచెల్లి చాలా బాగా చేసేవాడిని. కానీ 1 ఇయర్‌లో నేను చాలా కింద పడిపోయాను. ఎందుకంటే ఈ అలవాట్ల వల్లే. నాకున్న అలవాట్లు మీరు గూడా ఉండకూడదు. ఎందుకంటే ఏదో ఒక రోజు కింద పడేస్తది. చాలా మంది లైఫ్‌లో స్ట్రక్ అయితారు. కన్‌ఫ్యూజన్, ఫియర్, కంపారిజన్. నేను కూడా అలానే ఉన్నా. ప్రతిరోజు రేపు చేద్దాం అని అనుకునేవాడిని. కానీ రేపు వస్తది. స్టార్ట్ మాత్రం అవ్వదు. ఒకవేళ మళ్ళీ నేనిప్పుడు జీరో నుంచెల్లి స్టార్ట్ చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా దీన్ని ఫాలో అవుతాను. లైఫ్‌లో బిగ్గెస్ట్ కిల్ అయ్యిందంటే ఇంక టైం ఉందిలే అని అనుకోవడం. నేను కూడా అలానే అనుకున్నా. స్లోగా చేస్తా, తర్వాత చేస్తా. కానీ టైం స్లోగా వెళ్ళదు. సైలెంట్‌గా వెళ్ళిపోతుంది. ఒకరోజు నన్ను నేను అద్దంలో చూసుకుంటే డ్రీమ్స్ అలానే ఉన్నాయి. కానీ ఇయర్స్ మాత్రం మారిపోయాయి. అప్పుడు అర్థమైంది ప్రాబ్లమ్ లైఫ్ కాదు క్లారిటీ అని. జీరో నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ నేను వెయిటింగ్ ఆపేస్తాను. మోటివేషన్ కోసం, మూడ్ కోసం అండ్ పర్ఫెక్ట్ టైమింగ్ కోసం. రిజల్ట్ వెయిటింగ్ తప్ప ఏం చేయలేదు. నేను ఎప్పుడైతే యాక్షన్ తీసుకొని ఈరోజు నేను మాట్లాడుతున్నానో అప్పుడే నాకు మోటివేషన్ వచ్చింది. అంటే నువ్వు ఏదో పని చేయి. తర్వాత మోటివేషన్ ఎతుక్కో. ఫస్ట్ మోటివేషన్ ఎత్తుకు పని చేయకు అని నాకు అర్థమైంది. ఇంకోటి ప్రతిసారి రేస్‌లో వాళ్ళు అచీవ్ చేస్తారు, వీళ్ళు అచీవ్ చేస్తారని వాళ్ళ గురించి తెలుసుకుంటూ నన్ను నేను రిగ్రెట్ చేసుకుంటున్నా. అండ్ నా ఇంట్రోవర్ట్ అండ్ నా ఓవర్ థింకింగ్ వల్ల నేను కెమెరా ముందుకు రాలేకపోయాను. వాళ్ళింత అచీవ్ చేస్తారు, వీళ్ళింత అచీవ్ చేస్తారని వాళ్ళని చూస్తూ నేను ఉండిపోయాను. నేనెప్పుడు ట్రై చేద్దాం అనుకోలే. బికాజ్ నా ఇంట్రోవర్ట్, నా ఫియర్ అండ్ నా ఓవర్ థింక్. నేను కెమెరా ముందుకొచ్చి చక్కగా మాట్లాడలేను. సో, నా నత్తి నన్ను మళ్ళీ నా వెనక పంపుతుంది. అందుకని కెమెరా ముందు రావద్దు అనుకున్నాను. కానీ ఇప్పుడొచ్చాను. నాలో ఒక శత్రువు ఉందంటే అది కంపారిజన్. ప్రతి ఒక్కరిని చూసి నన్ను నేను రిగ్రెట్ అవుతాను. ఎందుకంటే వాళ్ళు చేస్తే నేను చేయలేకపోయాను. నేనెప్పుడు చేస్తాను అని ఒక చిన్న వెలితి నాలో ఉండిపోయేది. చేద్దామంటే మాత్రం నా బాడీ నన్ను సహకరించేది కాదు. కంపారిజన్ ఒక రోజులో చంపదు. కానీ స్లోగా చంపేస్తుంది. ఒకసారిగా నేను కాన్ఫిడెన్స్ మొత్తం తీసి అవతల పడేస్తుంది. సో, నేను మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ కావాలనుకుంటే ఫస్ట్ కంపారిజన్ అన్నీ వదిలేసుకుంటాను. ఓడైతే నాకేంటి నేను ఫస్ట్ స్టార్ట్ కావాలనే మైండ్‌సెట్‌లో నేను ఫస్ట్ ఎళ్ళిపోతాను. కావాలంటే ఒక ఇన్‌స్పిరేషన్ పెట్టుకుంటాను తప్పితే అతనయ్యాడు, ఇతనయ్యాడని నేనెప్పుడు కంపారిజన్ పెట్టుకోవాలనుకోవట్లేదు. ఫస్ట్ పెట్టుకోకూడదు గూడా. మనం చిన్నప్పటి నుంచెల్లి ఒక బిగ్గెస్ట్ లై వింటున్నాం. అది సర్టిఫికేట్స్ వస్తే జాబ్ వస్తదని. మా ఫ్రెండ్స్ చాలా మంది చాలా చాలా సర్టిఫికేట్ చేశారు. బట్ ఇంకొక జాబ్ కూడా రాలేదు. వాళ్ళు సేల్స్ జాబ్‌లో ఉన్నారు. అంతెందుకు నేను ఫస్ట్ నుంచెల్లి ఒక స్క్రిప్ట్ రైటింగ్ మీదనే లేదు. ఎడిటింగ్, యానిమేషన్ అండ్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ మీద పక్కపక్క వెళ్తూ ఉన్నాను. దానివల్ల ఏ కళలు నేర్చుకోలేకపోయాను. సో, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే ఏదన్నా ఒక దాని మీదనే పట్టుబట్టి దాని మీదనే ఉంటాను. సో, నేను ఇప్పుడు ఏది చేయలేనని కాదు. స్క్రిప్ట్ రైటింగ్ రాస్తాను. బట్ నేను అంత ఎఫెక్టివ్‌గా రాయలేను. సో, ఇప్పటికి కూడా నేను నేర్చుకుంటున్నాను స్క్రిప్ట్ రైటింగ్ మీద. సో, నేను ఫస్ట్ నుంచి నేర్చుకోవాలనుకుంటే ఒక స్క్రిప్ట్ రైటింగ్ మీదనే దాని గురించి స్క్రీన్ రైటింగ్ అని ప్రతి ఒక్కటి నేర్చుకొని దాని మీదనే పోవాలని అనుకుంటాను. స్టార్ట్ చేసి ఒకే స్కిల్ నేర్చుకొని దాని మీదనే పడతాను. ఇన్నాళ్ళు ఏందంటే టాలెంట్ ఉన్నప్పుడే పని చేస్తాను. నాకు మూడున్నప్పుడు పని చేస్తాను. నాకిష్టం వచ్చినప్పుడు పని చేస్తానని చాలా టైం వేస్ట్ చేస్తాను. కానీ అప్పుడు అర్థమైంది. నే డైలీ చేస్తేనే అన్ని పనులు వస్తాయని. ఏదో మూడున్నప్పుడు, నాకొచ్చినప్పుడు చేస్తా అంటే కుదరదని. సో, నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే డైలీ ఏదన్నా ఒకటి చేస్తాను. ఏదన్నా ఒక పదం రాయడం, ఏదో ఒక స్టోరీ రాయడం, ఏదో ఒక లైట్ రాయడం లాంటివి చేస్తాను. ప్రతిరోజు చేస్తాను. అది నా గోల్. అన్నిటికి కవర్ ఉంది. కానీ నా బ్రెయిన్‌కి ఓవర్ థింకింగ్ మాత్రమే ఉంది. ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తది. నెగెటివ్ పీపుల్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటారు? ఏం చేస్తారు? నేను ఇట్లా సోషల్ మీడియాలో వస్తే ఏమనుకుంటారు? అని ప్రతి ఒక్కరి గురించి ఆలోచించుకుంటూనే ఉంటది. లేట్ నైట్‌లో మొత్తం ఫోన్ స్క్రోల్ చేయడం, బాగా ఆలోచించడం ఇయన్నీ జరుగుతా ఉంటాయి. మళ్ళీ నేను జీరో నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే ఇయన్నీ నేను పక్కకు పెట్టేస్తాను. ఈరోజు నేనెప్పుడో ఫాలో అయ్యి ఉంటే ఈరోజు ఇలా మాట్లాడేవాడిని కాదు. ఇంత తప్పిని అనుభవించేవాడినే కాదు. కానీ ఇదంతా ఆలోచిస్తూ రిగ్రెట్‌లో బతకడం వేస్ట్. ఈ నుంచెల్లి నేను లెసన్స్ నేర్చుకున్నాను. ఇకపై నుంచెల్లినా నేనిలా ఉండకూడదని నేను చాలా అనుకుంటా. మీ లైఫ్ మొత్తం మార్చాల్సిన అవసరం లేదు. ఇకపై నుంచెల్లినా డైరెక్షన్ చేంజ్ చేయండి. ఒకవేళ మీరు కూడా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే ఏ రూల్ మార్చుతారు? కామెంట్ చేయండి. ఈ వీడియో చూసి ఒక్కరైనా మారితే అన్నది నాకు చాలా సంతోషం.